Hi, hello, good evening to all. I am Dr. Varija Udayraju. Today we are going to discuss tourism job resources. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, గైడ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, గైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, గైడ్గా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పాను. ఈరోజు ఇంకా కొన్ని టూరిజం జాబ్స్ గురించి చెప్తాను. అందులో గైడ్ తర్వాత ముఖ్యమైనది మనకు వచ్చేది ఏంటంటే టూరిజం డిపార్ట్మెంట్లో అనమాట. టూరిజం డిపార్ట్మెంట్లో రకరకాల పోస్టులు ఉంటాయి మీకు. సో ఇవి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ నేను మీకు గవర్నమెంట్ జాబ్స్ కన్నా ముందు యాక్చువల్గా అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుందని అడుగుతారు కదా, అందుకని ప్రైవేట్ జాబ్స్లలో కూడా మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా టూరిజం జాబ్స్ ఉంటాయి. అదేలాగా అని అడుగుతారా, సాఫ్ట్వేర్ జాబ్స్లో కంపెనీస్లో మరి టూరిజం ఎలా ఉంటుంది అని అంటే ప్రతి వాళ్ళకి ఒక అంటే కొంతకాలం వర్క్ చేసిన తర్వాత లెజర్ యాక్టివిటీస్ కంపల్సరీ, రిక్రియేషన్ అనేది అవసరం అనమాట. మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ కంపల్సరీ ఫ్రెష్ అప్ కావాలి. మనం ఫ్రెష్ ఫీల్ అవుతేనే మళ్ళీ మైండ్ కరెక్ట్గా మనకి బాడీ సహకరిస్తుంది, మైండ్ సహకరిస్తుంది, సోల్ సహకరిస్తుంది. సో మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ ఇవి మళ్ళీ అంటే ఉత్తేజం పొందడానికి, మళ్ళీ హ్యాపీనెస్గా ఉండి మళ్ళీ రెండింతలు వర్క్ చేయడానికి గాను సాఫ్ట్వేర్ కంపెనీస్ అవలంబించే విధానము టూర్కి తీసుకెళ్ళడం ఒకటి అందులో. అయితే ఆ టూర్కి తీసుకెళ్ళడానికి మరి ఎలా తీసుకెళ్ళాలి, ప్లాన్స్ ఉండాలి కదా. సో అందుకని ఏం చేస్తారంటే ఒక టూరిజం అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంటుంది. టూరిజం ఆఫీసర్ అంటారు, లేదంటే టూరిజం కోఆర్డినేటర్ అంటారు, టూరిజం ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటారు, ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు, టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కొక్క డిజిగ్నేషన్ ఇస్తారు. బట్ శాలరీ సాఫ్ట్వేర్ వాళ్ళతో సమానంగా ఉంటుంది. ఎవ్రీ టైం అంటే వాళ్ళకి ఎప్పుడు మరి ఏం పని ఉంటుంది అని అడగచ్చు. ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క 3 monthsకి ఒక బ్యాచ్ని తీసుకెళ్తూ ఉంటారు. దానికి ఫ్లైట్ టికెట్స్ అక్కడ ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తే అంటే వీళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఇంత చేయండి ప్లాన్ అని కంపెనీస్ చెప్తాయి అనమాట. సో కంపెనీస్ చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం దగ్గర నుంచి హోటల్స్, తర్వాత దాని అకామిడేషన్ అంటారు, ఓకే, ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, ఫుడ్, అక్కడ ఇంకా సైట్ సీయింగ్, ఇంకేం చూడాలి, అలాగా అన్ని ప్రతి ఒక్కటి కూడా షాపింగ్ అన్నీ చూసుకొని చక్కగా యాక్టివిటీస్ చేసుకొని రిక్రియేషన్ అయిపోయి వస్తారనమాట. లెజర్ టూరిజం అంటారు, రిక్రియేషన్ అంటారు. అలా సంథింగ్ అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి పిలిగ్రిమేజ్ వెళ్తారనే ఇది అందులో ఉండదు. ఎందుకు అంటే అన్ని రకాల మతస్థులు ఉంటారు కాబట్టి పిలిగ్రిమేజ్ అనే సమస్య అక్కడ ఉండదు అనమాట. అయితే లెజర్ టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, తర్వాత రూరల్ టూరిజం కానీ, ఇలాంటి ఇంకా వాళ్ళకి ఎలా నచ్చితే, ఆ గ్రూప్కి ఎలా నచ్చితే అలాంటి దాన్ని బట్టి డిస్కస్ చేసి వాళ్ళు టూరిజం మేనేజర్స్ తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఇది కంప్లీట్గా కూడా వాళ్ళే గైడ్గా ఉంటారు, వాళ్ళే అన్ని పనులు చేయాలన్నమాట. సో ప్రతిదీ వాళ్ళు చూసుకోవాలి. అంటే గైడ్ ఒకవేళ వాళ్ళు అడిగితే గైడ్ని కూడా అరేంజ్ చేయగలగాలి. ఒకవేళ వీళ్ళు కనుక వాళ్ళతో వెళ్ళేటట్టయితే కనుక వీళ్ళే గైడ్ చేస్తారు కూడా, అది ఎవరిష్టం వాళ్ళు అనమాట. సో వీళ్ళకి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటుగా సమానంగా వాళ్ళకి మనకి శాలరీ అనేది వస్తుందన్నమాట. సో హ్యాపీగా చాలా కూల్గా మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో టూరిజం జాబ్ అంటే మనం కోరుకున్న జాబ్ 10 మందిలో మనం సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నట్టుగా. సో అలా ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఆ ఫీలింగ్. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నితంలో MBA టూరిజం అయిపోయిన వాళ్ళు అలా సాఫ్ట్వేర్ కంపెనీస్లలో చాలామంది సెలెక్ట్ అయ్యారు, చాలామంది వర్క్ చేస్తున్నారు కూడా. సో ఇలా MBA టూరిజం స్పెషలైజ్డ్ చేసిన వాళ్ళకైతే బోలెడన్న అవకాశాలు ఉంటాయి. బట్ మరి అందరూ MBA టూరిజం చేయగలరా అంటే ఓకే, ఇప్పుడు నేను PhD ఇన్ టూరిజం చేశాను, ఎంఫిల్ టూరిజం నేను కూడా వెతుక్కోవచ్చు. బట్ ఏంటంటే నేను ఒక ఆడపిల్లనయ్యి అందులో నా ఫ్యామిలీ దృష్ట్యా, నాకున్న అవకాశాల దృష్ట్యా నేను ఆ వైపు వెళ్ళలేకపోయాను అనమాట. అంటే పెళ్ళిళ్ళైన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అది తర్వాత స్టోరీ నేను చెప్తాను. అందరికీ ఓపెన్ సీక్రెట్ నా లైఫ్. సో దానివల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. యాక్చువల్లీ నాకు అలా ఫ్రీలాన్స్గా వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. అలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనము టూరిజం ప్యాకేజెస్ అంటే దీనికి నాలెడ్జ్ మనకి చాలా ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి
అక్కడ ట్రైన్ ఎక్కాలా, ఫ్లైట్ దిగితే మళ్ళీ అకామిడేషన్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, వీళ్ళకి అనుగుణంగా అంటే బడ్జెట్లో, వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో వీళ్ళకి నచ్చే విధంగా వీళ్ళు ఎక్కడెక్కడికి ప్లాన్ చేసి ఏమేమి చూపించాలి, అందరికి ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా నచ్చాలన్నమాట. సో ఇది మనం సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాల్సిన టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ అనండి, సంథింగ్ ఇంకేదైనా డిజిగ్నేషన్ అనండి, అది జాబ్ అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. సో కొంచెం అంటే నాలెడ్జ్ కంపల్సరీ, ఐడియా అంటూ మనకి ఆ డెస్టినేషన్స్ మీద ఐడియా ఉండాలి, ఖచ్చితంగా ఐడియా ఉండాలి డెస్టినేషన్స్ మీద. అలాగే ఫ్లైట్ టికెట్స్ ఎక్కడెక్కడి నుంచి ఉంటాయి, ఫ్లైట్ కనెక్టివిటీ ఏంటి, ట్రైన్ కనెక్టివిటీ ఏంటి, అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, షాపింగ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. సో ఇలా కూడా మీరు టూరిజంలో ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా, మోస్ట్లీ ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్తో కూడా మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగాలు సంపాదించుకొని ఇలా హ్యాపీగా మీకు నచ్చిన లైఫ్ని లీడ్ చేయొచ్చు. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో రేపు మీకు ఏఐ, ఇప్పుడు అంతా చంద్రబాబు గారు ఏఐ అంటున్నారు కదా, మరి ఏఐ వస్తే అవకాశాలు పోతాయి అనుకుంటున్నారు, కానీ అవకాశాలు ఎప్పుడు పోవండి. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు ఎక్కడ తగ్గవండి. సో ఏఐతో కూడా టూరిజంలో ఎలా ఉంటుంది, ఏఐ వినియోగం ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ మనం ఎలా సంపాదించుకోవచ్చు, అది మళ్ళీ మీకు రేపటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది ఉపయోగించుకోండి అందరూ.